మన కారుమూరి వెంకటరెడ్డి అలాగే మన సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు ఒక షోలో మన కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. గుర్రం జాషువా గారి పద్యం చదువుతూ ఆయన ఏమంటున్నాడంటే, గుణం లేనివాడే కులం గురించి మాట్లాడతాడు, మానవత్వం లేనివాడే మతం గురించి మాట్లాడతాడు, మనుషులంతా ఒక్కటే అని ఏదైతే మన గుర్రం జాషువా గారు చెప్పారో ఆ పద్యాన్ని చదువుతుంటే మన కొమ్మినేని శ్రీనివాసరావు ముసి నవ్వులు నవ్వుతూ ఇంకొకసారి చెప్పు అని అంటున్నాడు. సరే, నేను కూడా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కులం, మతం, గుణం, మానవత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మాట్లాడినప్పుడు బహుశా ఆయన కూడా కమ్మోళ్ళు అయి ఉండటం వల్లనే ఆయన కులానికి ఫేవర్ చేయటం కోసమే ఎలక్షన్స్ని వాయిదా వేశాడు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అంటే నేను కుల ప్రస్తావన మాట్లాడను, కులాల గురించి మాట్లాడను, కుల వ్యవహారం తీసుకురాకూడదు అనేటువంటిది ప్రమాణం చేసినటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగడ్డ రమేష్ గారి కులాన్ని ఆపాదించినప్పుడు, ఎరా కారుకోతల వెంకటరెడ్డి ఎక్కడున్నావురా, ఏ మందు తాగుతా, ఏ చిప్స్ ప్యాకెట్ల కోసం నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఇవాళ స్టూడియో దగ్గరకు వచ్చి కులాల గురించి మతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సరే తీసే, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తికి కూడా కులాన్ని ఆపాదించి మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయావర్రా, ఎక్కడికి పోయిందిరా ఈ నీతి, ఎక్కడికి పోయింది ఈ బుద్ధి, ఎక్కడికి పోయారు మీరు? ఆ రోజు మీ పార్టీ వాళ్ళు ఎవరినైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా కులాన్ని ఆపాదించవచ్చు, ఎవరినైనా చంద్రబాబు నాయుడు కంటకట్టవచ్చు. బహుశా దరిద్రం ఏంటంటే, అప్పట్లో సోను సూద్ గారు అనుకుంటా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన సహాయం చేస్తే చివరికి సోను సూద్ భార్య ఎక్కడో కమ్మకులానికి చెందిన మహిళ కాబట్టి ఆయనకి కమ్మకులం మీద ప్రేమ పుట్టిందని చెప్పినటువంటి సోదినాయాలరా మీరు కులాల గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుందా మీకు కులాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈరోజు నేను అడుగుతున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటితోటి వచ్చింది, ఒక రాష్ట్ర స్పీకర్ నోటి నుంచి ఎవడో తమ్మినేని సీతారాం కాడు అంటున్న తప్పులేదు, ఈ గొట్టంగాలకి ఎవడు మర్యాదలు ఇవ్వట్లే, కానీ ఆడు మాట్లాడతాడు, కరోనా కమ్మ వైరస్సా, అంబటి రాంబాబు కరోనా కమ్మ వైరస్సా అని చెప్పి మాట్లాడారు కదా. ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? ఒక కులం పేరుతోటి మాట్లాడకూడదు, ఒక కులాన్ని అవమానపరచకూడదు అని చెప్పేసి మీకు గుర్తు రాలేదా? ఆర్జీబీ తోటి కమ్మ కులంలో కాపు రెడ్లు, కమ్మ రాజ్యంలో కాపు రెడ్లు అని సినిమా తీపిచ్చి వారి చేతే మళ్ళీ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ అని సినిమా తీపించి మీరు చేపించినప్పుడు మీకు సిగ్గనిపించలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత చెత్త పనులు చేయకూడదనే ఆలోచన లేదా? అరే అసలు మీరు అడుగుతున్నా, ఏంది జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఏంటి మానవత్వం? సొంత చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటాడు, ఆయన కూతురు మీద ఆస్తి కోసమే నాన్న చంపేపించానని చెప్పారు. సొంత చిన్నాయన మీద లేనిపోయిన అపండాలు వేశారు. సిగ్గుద్దారా మీరు స్టూడియోలో కూర్చొని అవుతున్నారు? అది జర్నలిజం చేసే స్టూడియోనా, లేకపోతే సాక్షి అనేది వైసీపీ పార్టీకి బ్రోకరేజ్ చేసేటువంటి ఛానల్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ అక్కడ రాస్తాడు, సాక్షి నిజమైతే తప్ప అబద్ధాన్ని ప్రచారం చేయలేదు. కానీ నిజం ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి ప్రజలు ఈరోజు సాక్షిలు అసలు ఎక్కడ నిజం చెప్తున్నారో చూసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. నేను ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన 5 ఏళ్ల పరిపాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాడు, వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టాడు, వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టాడు. అది కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం, కేవలం తన కుర్చీ కోసం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండి గుర్రం జాషువా పద్యం చదివి కులం గురించి, అసలు జగన్మోహన్ రెడ్డికి గుణం ఉంటే అమరావతి కాదది కమరావతి, ఒక రాష్ట్ర రాజధానికి కులాన్ని ఆపాదించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి కలిగిన బతుకులు మీవి. మీరు కూడా ఈరోజు మాట్లాడుతున్నారా? అరే కారుమూరి వెంకటరెడ్డి, ఒక్కసారి గత 5 ఏళ్ళు నీ వెనకాల వెనక్కి తిరిగి చూసుకో. ఆ బొగ్గుగాడు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో.
నీ సాక్షిలోనే అమరావతి మహిళలని అక్కడ ఎయిడ్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి మీరు షో పెట్టేసి చదివించి అక్కడున్న మహిళని అవమానపరిచారు. కనీసం జర్నలిజం వృత్తిని ఎట్లాగో దిగజార్చిపోయారు, పడుపు వృత్తిగా మార్చారు. అది సాక్షి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పడుపు వృత్తిగా మార్చుకున్నారు. ఇంకా మీరు కులం గురించి గుణం గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా మనం అంటే ఏం లేదబ్బా, మనం వాడి ఛానల్ చూస్తున్నాం. ఏదైనా మన వైసీపీ కార్యకర్తలకు సైకోలకు ఎవడో చెప్తారు కదా, ఎక్కడ కొన్ని బానిసత్వం ఉన్నటువంటి దేశాలలో ఇదే ఛానల్ చూడాలి, ఈ ఛానల్లో వచ్చిన వార్తలు నిజమని నమ్మాలనుకుంటారు కదా. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అలా మ్యానిక్యులేట్ చేసేసాడు. అందువల్ల ఇలాంటి వీళ్ళు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు మీరు క్రిస్టియనే కదా అని చైర్పర్సన్ అవటాన్ని తప్పు అంటున్నారు. మరి అదే చైర్పర్సన్ని నువ్వు సాయిబుకి ఎలా పుట్టావని బొత్స సత్యనారాయణ అడిగినప్పుడు ఎక్కడికి పోయిందమ్మా? ఎవరి నోట్లో మీరు పెట్టుకున్నారమ్మా? ఒక మైనారిటీ బిడ్డను అవమానం చేసినప్పుడు ఏమైంది? ఈరోజు మోషే గారు క్రిస్టియన్ కాదా? ఆయనంతటా ఆయనే చెప్పారు, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆయనే చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆహభావాలు, ఆయన వేషాలన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఇలా మనోభావాలు దెబ్బతినింది హిందువుల మనోభావాలు. మీరు అడుగుతున్న లడ్డూలో బోలే బాబాకు హిందాపూర్ డైరీకి లింకులు ఉన్నాయని సొల్లు మాటలు చెప్పే చెత్తనాయాలారా. అసలు మీకు దమ్ము ధైర్యం ఉంటే బోలే బాబా డైరీ, ఆర్గానిక్ డైరీకి ఈ డైరీకి రెండు ఒకటే అని మీరు ఒక శ్వేతపత్రం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి రిలీజ్ చేయడం మీకు చేతనైతే. ఈరోజు సాక్షి మీద ఢిల్లీ హైకోర్టులో నోటీసులు ఇచ్చారు. ఏం పీకారు? పోయి మీరు హాజరై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? మీ బతుకులకి కనీసం మీ ఫేక్ బతుకులు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రం కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో రావడానికి తిరుమలలో పింక్ డైమండ్ లాంటి చెత్త డ్రామాలన్నీ ఆడారు. చివరికి ఏమైంది? అధికారంలోకి వచ్చాక పింకు లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు దేవస్థానంలో టెండర్లు మార్చి నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యితోటి భక్తులకి లడ్డు పెట్టారని చెప్పినా కూడా సిగ్గు లేకుండా స్టూడియోలో కూర్చొని కులం గురించి, మతం గురించి, మానవత్వం గురించి, గుణం గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకంటే సిగ్గు తెచ్చిన వాళ్ళు, మీకంటే గుణం తెచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరు అనేది వాస్తవ విషయం. ఈరోజు కామర వెంకటరెడ్డిని అడుగుతున్నా, ప్రతిదానికి ఓపెన్గా నేను మాట్లాడతా, దమ్ముంటే రమ్మంటున్నావు కదా. నేను ఈరోజు అడుగుతున్నా, సిట్టు దర్యాప్తులో 20,65 కేజీల సింథటిక్ ఘీని వాడారు, 20 కోట్ల లడ్లను తయారు చేశారు అనేది వాస్తవమా కాదా అనేది నువ్వు లైవ్ షోలో దమ్మున్నోడివైతే నువ్వు దాని గురించి చెప్పరా. నువ్వేదో నీ స్క్రిప్ట్ నువ్వే రాసుకోవటం, నువ్వు స్క్రిప్ట్ చదువుతుంటే అవతల కొమ్మినేని నవ్వటం, ఏం మెసేజ్లు ఎత్తున్నారు మీరు? ఒక సైకో ఛానల్ అని సింబాలిక్గా ప్రజలకు తెలియజెప్పాలని చూస్తున్నారా? ఇదేగా మీరు చేసేది. పొద్దున్న లేస్తే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి భజన చేయడమే మీ పని.